హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ తేజ. ఈ వీడియోలోని మనం పార్టీకి ఎలాంటి టైప్ ఆఫ్ అవుట్ఫిట్ వేసుకుంటే కరెక్ట్గా సూట్ అవుతుందో మీతో షేర్ చేస్తాను. అండ్ ఆ అవుట్ఫిట్తో పాటు మనం ఎలాంటి టైప్ ఆఫ్ యాక్సెసరీస్ వేసుకోవాలి అండ్ ఎలాంటి టైప్ ఆఫ్ బూట్స్ ఆర్ షూస్ వేసుకోవాలో కూడా మీతో షేర్ చేస్తాను. ఒక్కసారి మనం ఆలోచిస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకేషన్కి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అవుట్ఫిట్స్ వేసుకుంటాం. అండ్ మనకు కొంత ఐడియా కూడా ఉంటుంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకేషన్కి ఎలాంటి టైప్ ఆఫ్ అవుట్ఫిట్స్ వేసుకోవాలో. వెన్ కమింగ్ టు పార్టీస్ ఆర్ నైట్ లైఫ్ మనకి అంత 100% ఐడియా ఒక్కొక్కసారి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే నాకు తెలిసి ప్రతి వాళ్ళు పార్టీస్కైనా లేకపోతే పబ్స్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిన్నర్స్ ఆర్ డేట్స్కి వెళ్తున్నప్పుడు మెయిన్గా మనం నైట్ టైం ప్రిఫర్ చేస్తున్నప్పుడు ఎలాంటి టైప్ ఆఫ్ అవుట్ఫిట్ వేసుకుంటే బాగుంటుంది. మెయిన్గా నేను పార్టీస్ గురించి చెప్తున్నాను. సో ఎలాంటి టైప్ ఆఫ్ అవుట్ఫిట్ వేసుకుంటే బాగుంటుంది అని చెప్పి మనకి అంత ఐడియా ఉండకపోవచ్చు. ఒక్కొక్కసారి మనకి సింపుల్ ఇలాంటి టీ షర్ట్ వేసుకుంటే బాగుంటుంది అనుకుంటాం, లేకపోతే మామూలుగా ఒక షర్ట్ అండ్ జీన్స్ వెళ్ళినప్పుడు ఏమైంది అంటే నేను ఒక టీ షర్ట్ అండ్ జీన్స్ అండ్ నార్మల్ షూస్ వేసుకొని వెళ్ళాను. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఐ అండర్స్టూడ్ హౌ పీపుల్ ఆర్ డ్రెస్సింగ్ ఓవర్ దేర్. సో వాళ్ళందరినీ అబ్జర్వ్ చేశాను. అబ్జర్వ్ చేసిన తర్వాత నెమ్మదిగా నా వార్డ్రోబ్లో అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అవుట్ఫిట్స్ ట్రై చేయడం స్టార్ట్ చేశాను. నేను చేసిన తప్పులు మీరు కూడా చేయకూడదు అని చెప్పి ఈ వీడియో పర్టికులర్గా తీస్తున్నాను. సో మీరు ఒకవేళ ఆల్రెడీ వెళ్తే మీకు కొంత ఐడియా ఉంటుంది, పార్టీస్కైనా లేకపోతే పబ్స్కైనా, లేకపోతే మీరు ఒకవేళ వెళ్ళకపోతే అండ్ ఎలా రెడీ అయితే బాగుంటుంది అని చెప్పి మీకు ఒక ఐడియా తెప్పించడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో నేను చెప్పే అవుట్ఫిట్స్ మీరు ట్రై చేస్తే డెఫినెట్గా మీరు నోటీస్ అవుతారు. అండ్ మీరు ఎక్కడికైనా వెళ్ళినా డెఫినెట్గా ఆ లుక్స్ అన్ని మీ పక్కనే ఉంటాయి అండ్ యూ ఫీల్ కాన్ఫిడెంట్ అండ్ యూ ఫీల్ బోల్డ్. సో లేట్ చేయకుండా ఆ అవుట్ఫిట్స్ ఏంటో మీతో చెప్తాను. దానికన్నా ముందు ఒకవేళ నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ఈ ఛానల్ మెన్స్ ఫ్యాషన్ బజ్లోని మనం మెన్స్ ఫ్యాషన్, గ్రూమింగ్, హెల్త్, బ్లాగ్స్, రివ్యూస్, అన్బాక్సింగ్ వీటన్నిటి గురించి నేను ప్రతి వీక్ వీడియోస్ పోస్ట్ చేస్తుంటాను అనమాట. సో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంటని గట్టిగా కొట్టండి. మరి లేట్ ఎందుకు, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు మీతో 2 అవుట్ఫిట్స్ షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఆ 2 అవుట్ఫిట్స్ ఇవే. సో నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు వైట్ టీ వేసుకున్నాను, దీనిపైన ఎలాంటి టైప్ ఆఫ్ జాకెట్ వేసుకుంటే బాగుంటుంది అండ్ దీనిపైన ఎలాంటి టైప్ ఆఫ్ షూస్ వేసుకుంటే బాగుంటుంది అండ్ ఎలాంటి టైప్ ఆఫ్ యాక్సెసరీస్ వేసుకుంటే బాగుంటుందో కూడా మీతో షేర్ చేస్తాను. సో ఈ డ్రెస్అప్ అంతా నేను స్టెప్ బై స్టెప్ చేస్తాను సో దట్ మీకు క్లారిటీ ఉంటుంది అండ్ మీకు ఎలాంటి టైప్ ఆఫ్ షూస్ కానీ ఎలాంటి టైప్ ఆఫ్ యాక్సెసరీస్ కానీ వేసుకుంటే బాగుంటుంది మీకు కంప్లీట్ ఐడియా వస్తుంది. సో దీనిపైన ఇప్పుడు జాకెట్ వేసుకుంటాను ఫ్రెండ్స్. సో దిస్ ఇస్ ద రెడ్ జాకెట్. స్పెసిఫిక్గా రెడ్ ఎందుకు తీసుకున్నాను అంటే అండ్ దీనిపైన వైట్ ఎందుకు వేసుకుంటున్నాను అంటే సో దీస్ ఆర్ ఆపోజిట్ కలర్స్ అండ్ ఇక్కడ మనం చూసుకుంటే యూ కెన్ సీ దెర్స్ ఏ వైట్ లైన్ లాగా ఉంది ఇక్కడ చూసుకుంటే. సో ఇట్స్ లైక్ సమ్ కైండ్ ఆఫ్ మ్యాచింగ్, ఇట్స్ చిన్నదైనా మ్యాచింగ్ అవుతుంది అనమాట. సో మీరు అనుకుంటారు ఏంటి మ్యాచింగ్ అని చెప్పి, కాకపోతే మనం ఒక చిన్న టైప్ ఆఫ్ మ్యాచింగ్స్ కానీ ఇలా వేసుకుంటే సో మనకు ఒక డెఫినెట్ లుక్ అనేది ఇస్తుంది అనమాట ఎలాంటి టైప్ ఆఫ్ అవుట్ఫిట్ కైనా. ఇప్పుడు నేను రెడ్ తీసుకొని ఇది ఒక బ్లూ కలర్ తీసుకొని కింద జీన్స్ వచ్చేసరికి ఎల్లో కలర్ వేసుకుంటే నో, ఇట్ డజంట్ గివ్ ఏ గుడ్ అవుట్ఫిట్. మనం ఎప్పుడైనా మూవీస్లో చూసినప్పుడైనా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్, షర్ట్ ఒకటి జాకెట్ ఒకటి అని చెప్పి డిఫరెంట్ కైండ్ ఆఫ్ కలర్స్ తీసుకోరనమాట. సో సాలిడ్ కలర్స్ తీసుకుంటారు. సో మనకి ఒక డెఫినెట్ లుక్ ఇస్తుంది అండ్ చాలా వెల్ డ్రెస్డ్ ఆర్ స్టైలిష్ లుక్ ఇస్తుంది అనమాట. ఓన్లీ ఈ రెండే కాదు, మనం జీన్స్ అండ్ మన షూస్ కూడా ఎలా దీంతో కరెక్ట్గా మ్యాచ్ అవుతుందో కూడా మీతో షేర్ చేస్తాను. సో ఇప్పుడు ఈ జాకెట్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. గుడ్, రైట్. సో ఇప్పుడు దీని మీద ఎలాంటి టైప్ ఆఫ్ జీన్స్ సూట్ అవుతుందో. సో నేను దీనిపైన డిస్ట్రెస్ జీన్స్ డెనిమ్ టైప్ ప్రిఫర్ చేస్తున్నాను. So I think this will be good and this is a perfect combo. సో నేను ఇప్పుడు డిస్ట్రెస్ జీన్స్, వైట్ టీ అండ్ రెడ్ జాకెట్ వేసుకున్నాను. సో దిస్ ఇస్ ద కాంబినేషన్ అండ్ దీని ఫుల్ అవుట్ఫిట్ ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. ఇప్పటికైతే నా ఓన్లీ అప్పర్ పార్ట్ కనిపిస్తుంది అండ్ ఇప్పుడు మన యాక్సెసరీస్ ట్రై చేస్తాను. సో యాక్సెసరీస్ చూద్దాం ఇప్పుడు ఎలాంటి టైప్ ఆఫ్ యాక్సెసరీస్ బాగుంటాయి. దిస్ ఇస్ లెదర్ బ్రేస్లెట్. సో ఇప్పుడు నేను ఇది వేసుకుంటాను.
ఇప్పుడు మనకి అవుట్ఫిట్కి సరిపడే యాక్సెసరీస్ ఉన్నాయి. లైక్ బ్రేస్లెట్ వేసుకున్నాను అండ్ నెక్లెస్ వేసుకున్నాను అండ్ వాచ్ కూడా పెట్టుకున్నాను. సో దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్ గైస్, సో టు లుక్ అట్రాక్టివ్. అండ్ ఇంకోటి ఏంటి అంటే మనం ఎలాంటి టైప్ ఆఫ్ షూస్ వేసుకోవాలో కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ అవుట్ఫిట్ పైకి నేను బూట్స్ ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే ఐ హావ్ బీన్ యూజింగ్ ఇట్ ఫర్ ఎ లాంగ్ టైమ్ యాజ్ ఆఫ్ నౌ. అండ్ దీస్ ఆర్ మై ఫేవరెట్ బూట్స్ అనేవి తప్పకుండా ప్రతి అబ్బాయి దగ్గర ఉండాల్సిన షూస్ గైస్. సో ఈ షూస్ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ జస్ట్ చెక్ దెమ్ అవుట్. అండ్ 5 బెస్ట్ షూస్ ఫర్ మెన్ అనే వీడియో కూడా చేశాను, దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. If you want to know what are the best shoes for men, you can just check it over there. So ఈ డ్రెస్, ఈ అవుట్ఫిట్ అంతా ఎలా లుక్ ఇస్తుందో నేను మీకు చూపిస్తాను ఈ షూస్ వేసుకున్న తర్వాత. ఇఫ్ యూ వాంట్ టు లుక్ మ్యాన్లీ, దెన్ బూట్స్ ఆర్ ద పర్ఫెక్ట్ కాంబో. ఎందుకు అంటే వేరియస్ రీసెర్చెస్ షో దట్ నార్మల్ షూస్ వేసుకునే దానికన్నా బూట్స్ వేసుకునే మెన్ ఆర్ గైస్ మోర్ అట్రాక్టివ్గా ఉంటారంట. సో దట్స్ ఎ గుడ్ థింగ్, రైట్? సో ఐ ప్రిఫర్ బూట్స్ ఫర్ దిస్ కాంబో ఆర్ అవుట్ఫిట్. సో డెఫినెట్గా మీ వార్డ్రోబ్లో ఉండాలి గైస్ బూట్స్ అనేవి. సో ఒకవేళ మీ దగ్గర కానీ బూట్స్ కానీ లేకపోతే జస్ట్ బై దెమ్ అండ్ జస్ట్ ఆర్డర్ దెమ్. నేను లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, యూ కెన్ జస్ట్ చెక్ వేరియస్ టైప్స్ ఆఫ్ బూట్స్. సో అలాంటప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది మీ అవుట్ఫిట్కి ఎలాంటి టైప్ ఆఫ్ బూట్స్ సరిపోతాయో. దేర్ ఆర్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ బూట్స్ అవైలబుల్ అండ్ యూ కెన్ జస్ట్ చూస్ ఓవర్ దేర్. ఈ అవుట్ఫిట్ ఫుల్ ప్రివ్యూ ఇలా ఉంటుంది గైస్. మీరు చూసుంటే మనం యాక్సెసరీస్ యూజ్ చేసాం అండ్ కరెక్ట్గా సరిపడే షూస్ యూజ్ చేసాం. సో ఇలాంటి టైప్ ఆఫ్ అవుట్ఫిట్ మీ దగ్గర ఉంటే మీరు పార్టీస్ ఆర్ నైట్ లైఫ్కి వెళ్తున్నప్పుడు డెఫినెట్లీ యూ విల్ గెట్ నోటీస్డ్ అండ్ యూ విల్ ఫీల్ కాన్ఫిడెంట్. Going to outfit number 2. Number 2 వచ్చేసాం ఫ్రెండ్స్. అండ్ అవుట్ఫిట్ నెంబర్ 1 ఎలా ఉంది అండ్ అవుట్ఫిట్ నెంబర్ 2 ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ బాక్స్ ప్లీజ్ కామెంట్. అండ్ అవుట్ఫిట్ నెంబర్ 2 ఇప్పుడు దిస్ ఈజ్ అన్ హుడీ గైస్. సో చూస్తే దిస్ ఈజ్ అన్ హుడీ, ఐ బాట్ ఇట్ ఫ్రమ్ స్ప్లాష్. ఇప్పుడు అవుట్ఫిట్ నెంబర్ 2 ఇప్పుడు ఎలా ఉందో ట్రై చేద్దాం. సో బ్లాక్ హుడీ వేసుకున్నాం. ఇప్పుడు మనం దీనిపైన లైట్ కలర్ డెనిమ్ ప్రిఫర్ చేస్తున్నాం. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తుంటే దిస్ ఈస్ బ్లాక్ అండ్ అగైన్ ఇక్కడ ఒక మనకి బ్లాక్ లైన్ వచ్చింది అండ్ అగైన్ లైట్ డెనిమ్ కాబట్టి వైట్ అక్కడక్కడ మనకు కనిపిస్తుంది. అగైన్ దిస్ వైట్ కాంబినేషన్ వర్క్. మీరు ఒకసారి చూసంటే ఇప్పుడు నేను చూపెట్టిన 2 అవుట్ఫిట్స్లోని మనకి మెజారిటీ ఆఫ్ కలర్స్ మిక్స్ అయిపోలేదు, కాకపోతే మనం చూసుకుంటే కొంత అనేది కొంత మ్యాచింగ్ అనేది ఉందన్నమాట. అలాంటప్పుడు మనం ఎప్పుడైనా అవుట్ఫిట్ ప్రిఫర్ చేస్తున్నప్పుడు దట్ విల్ బి ఏ అవుట్ స్టాండింగ్ అవుట్ఫిట్ ఫర్ యూ గైస్. సో దీనిపైన ఇప్పుడు ఈ డెనిమ్ జాకెట్ వేసుకుంటాను. సో ఇప్పుడు మనం చూసుంటే వీ వోర్ దిస్ జాకెట్ అండ్ ఐ థింక్ దిస్ ఇస్ సో గుడ్. అండ్ మనకి హుడీ ఉంటుంది కదా బ్యాక్ సైడ్, ఇది మనం పైకి తీసుకొని పెట్టుకోవాలి, లోపల ఉండకూడదు ఇది. సో మనం పైకి తీసి పెట్టుకుంటే ఇట్ విల్ గివ్ గుడ్ లుక్ ఫర్ దిస్. మనం ఇప్పుడు దీన్ని పైకి రోల్ చేయాలి. సో ఇట్ విల్ గివ్ ఎ గుడ్ లుక్, ఎందుకంటే మనం యాక్సెసరీస్ ఏమైనా వేసుకుంటే వీ వాంట్ టు షో దెమ్ ఆఫ్. ఈ లోపల పెట్టి మనం కవర్ చేయొద్దు. సో నేను ఏం చేస్తాను అంటే జస్ట్ కొంచెం ఫోల్డ్ చేస్తాను. సో ఇట్స్ లైక్ 2 folds విల్ బి గుడ్. అండ్ అగైన్ ఇక్కడ మళ్ళీ మనం వాచ్ కవర్ అయిపోకుండా మళ్ళీ మనం 2 folds చేస్తాం. సో మనం ఎటువంటి టైప్ ఆఫ్ యాక్సెసరీస్ వేసుకున్నా పీపుల్ విల్ గెట్ టు నో అండ్ వీ కెన్ జస్ట్ షో దెమ్ ఆఫ్ అండ్ వీ ఫీల్ రియల్లీ గుడ్. ఓకే, ఇప్పుడు నేను బ్రేస్లెట్ వేసుకుంటాను. ఇప్పుడు సో వాచ్ వేసుకున్నాం అండ్ బ్రేస్లెట్ వేసుకున్నాం. అండ్ ఈ అవుట్ఫిట్ పైన మనం ఎటువంటి టైప్ ఆఫ్ నెక్లెస్ వేసుకోకపోవడమే బాగుంటుంది, ఎందుకంటే ఆల్రెడీ వి వోర్ దిస్ జాకెట్ అండ్ ఇట్స్ ఎన్ హుడీ. ఇఫ్ యూ వాంట్ టు ట్రై డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రేస్లెట్స్ అండ్ ఆల్, నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, యూ కెన్ జస్ట్ చెక్ దెమ్ అవుట్. అండ్ నెక్స్ట్
ఇప్పుడు ఈ అవుట్ఫిట్ పైకి ఎలాంటి టైప్ ఆఫ్ జీన్స్ సూట్ అవుతుంది అనుకుంటే ఐ వాంట్ టు ప్రిఫర్ దిస్ ఇస్ అన్ బ్లాక్ ఫేడెడ్ జీన్స్. మీరు చూసుకుంటే ఇట్స్ లైక్ నాట్ కంప్లీట్లీ బ్లాక్, ఇట్స్ లైక్ బ్లాక్ ఫేడెడ్ జీన్స్. ఐ బాట్ ఇట్ ఫ్రమ్ స్ప్లాష్. సో ఇది ఇప్పుడు ట్రై చేస్తున్నాను. సో ఐ జస్ట్ వోర్ దిస్ జీన్స్. ఇప్పుడు నేను ఈ అవుట్ఫిట్ పైకి ఎలాంటి టైప్ ఆఫ్ షూస్ సరిపోతాయో ఇప్పుడు చూద్దాం. సో ఈ 2 షూస్ ఉన్నాయి గైస్ నా దగ్గర. దీస్ ఆర్ చెల్సియా బూట్స్ అండ్ దీస్ ఆర్ వైట్ స్నీకర్స్. సో ఇప్పుడు ఈ అవుట్ఫిట్ పైకి ఐ వాంట్ టు ప్రిఫర్ ది స్నీకర్స్. ఓకే, సో ఇప్పుడు వైట్ స్నీకర్స్ ప్రిఫర్ చేస్తున్నాను వీటిపైన. సో ఆల్రెడీ ఈ జీన్స్ వచ్చేసరికి ఇట్స్ ఎ క్యారెట్ ఫిట్. సో మనకి లోపల కరెక్ట్గా ఫిట్ అయింది, ఎలా అయినా మనం ఫోల్డ్ చేసుకోకుండా. సో దట్స్ ఏ గుడ్ థింగ్. అండ్ అగైన్ దిస్ సెకండ్ వన్. అండ్ అందర్ థింగ్ గైస్, మామూలుగా ఈ వైట్ స్నీకర్స్ అనేవి మనకి ఎలాంటి టైప్ ఆఫ్ లైట్ జీన్స్ ఆర్ లైట్ ఫేడెడ్ జీన్స్ మీద కరెక్ట్గా సూట్ అవుతాయి. అండ్ ఎప్పుడైనా మనం లైట్ టీషర్ట్స్ ఆర్ డార్క్ జీన్స్ వేసుకుంటున్నప్పుడు, లైట్ టీషర్ట్ అండ్ డార్క్ జీన్స్ ఆర్ లైట్ షర్ట్స్ ఆర్ డార్క్ జీన్స్ వేసుకుంటున్నప్పుడు ఈ వైట్ స్నీకర్స్ అనేవి కరెక్ట్గా మీ అవుట్ఫిట్కి సెట్ అవుతాయి. సో అవుట్ఫిట్ నెంబర్ 2 ఫుల్ ప్రివ్యూ ఇది గైస్. సో మీరు చూసుకుంటే మనం యాక్సెసరీస్ వేసుకున్నాం అండ్ మనం దీంట్లోని నెక్లెస్ వేసుకోలేదు. అండ్ ఇట్స్ అండ్ బ్లాక్ హుడీ వేసుకున్నాం అండ్ ఇట్స్ ఎ డెనిమ్ జాకెట్. అండ్ అగైన్ ఇట్స్ అండ్ బ్లాక్ ఫేడెడ్ జీన్స్ అండ్ వైట్ స్నీకర్స్. సో దిస్ ఈజ్ ద అవుట్ఫిట్ నెంబర్ 2. ఈ అవుట్ఫిట్ కానీ మీరు పార్టీకి వేసుకుంటే తప్పకుండా మీరు నోటీస్ అవుతారు, బికాస్ యువర్ స్టైలిష్. బికాస్ ఓన్లీ హుడీ వేసుకోలేదు, లేకపోతే ఓన్లీ టీ షర్ట్ వేసుకొని మీరు వెళ్ళలేదు. సో దిస్ ఈస్ నన్ను అడిగితే ఇట్ విల్ బి ఏ కిల్లర్ లుక్ ఫర్ యువర్ అవుట్ఫిట్. సో చూసాం కదా గైస్, మనం పార్టీకి వెళ్ళినప్పుడైనా లేకపోతే నైట్ లైఫ్ వెళ్ళినప్పుడైనా ఎలాంటి టైప్ ఆఫ్ అవుట్ఫిట్స్ ప్రిఫర్ చేస్తే బాగుంటుంది అని చెప్పి. ఈ 2 అవుట్ఫిట్స్ కానీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ అండ్ కామెంట్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అండ్ నేను నెక్స్ట్ వీడియో ఏం చేయాలో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.